చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైసీపీ అధిష్టానం సామాజిక సమీకరణలు, ఎన్నో కసరత్తులు, సర్వేల తర్వాత ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మారుస్తూ మాచాని వెంకటేష్ పేరును రీప్లేస్ చేసి మాజీ ఎంపీ బుట్టా రేణుకను అక్కడ అనౌన్స్ చేశారు అధికారికంగా. మనతో మాట్లాడడానికి బుట్టా రేణుక గారు. మేడం చెప్పండి, ఎమ్మునూరు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నా పైన నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఎమ్మునూరు నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే చేనేత సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక ఇక్కడ మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు. మీ అజెండా ఏంటి? ఆల్రెడీ నేను ఒక ఎంపీగా చేశాను కాబట్టి నాకు అక్కడ ఉన్న కొన్ని సమస్యల పైన అవగాహన ఉంది. గతంలో కూడా టెక్స్టైల్ పార్క్ గురించి అక్కడ చేనేతలు చాలామంది టెక్స్టైల్ పార్క్ కావాలని వాళ్ళ యాంబిషన్ అది. అప్పుడు కూడా నేను చాలా సీరియస్గా ప్రయత్నం చేశాను. సెంట్రల్ నుంచి కూడా ప్రయత్నం చేశాను, అన్నీ చేశాను. కాకపోతే అప్పుడు సెంట్రల్ చాలా క్లియర్గా చెప్పారు, సో పీపీపీ మోడ్లోనే అవ్వాలి అని. అప్పట్లో గవర్నమెంట్ కూడా అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోయారు. ప్లేస్ని అలాట్ చేయగలిగారు కానీ బట్ అక్కడ రోడ్స్ కానీ తర్వాత లైటింగ్ ఫెసిలిటీస్, డ్రైన్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ వీటన్నిటిని కూడా గవర్నమెంట్, లోకల్ మన స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో చేయలేకపోయారు. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నేను చాలా ప్రయత్నం చేశాను అది కావాలని. అండ్ డెఫినెట్లీ దానిపైన నా ఫోకస్ ఉంటుంది. అలాగే మనకు గాజుల దిన్నది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా మనకు టౌన్కి వాటన్నిటికీ నీటి సమస్య ఉంది కాబట్టి వాటికి కూడా ఏ విధంగా మనం వర్కౌట్ చేయాలి అనేది కూడా ఐ వాంట్ టు వర్క్అవుట్ ఆన్ దాట్. అలాగే కాకుండా అంతేకాకుండా మనకు చాలామందికి యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఏ విధంగా మనం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి మోటివేట్ చేయగలుగుతాం, చిన్న చిన్న ఇండస్ట్రీస్ని అన్న తీసుకురాగలుగుతాం, లేకపోతే వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఏ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటుంది, అంటే వాళ్ళకి ఒక గైడెన్స్ వాళ్ళకి వచ్చే విధంగా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి, డిజిటల్ లైబ్రరీస్ని ఏర్పాటు చేసి అక్కడ కొంతమందిని ప్రొవైడ్ చేసేసి, అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల మీకు ఏ ఫ్యూచర్ ఉంటుంది, ఏ విధంగా మీరు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అన్ని వాళ్ళకి ఎలాంటివన్నీ, అంటే ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వర్డ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క రాజకీయ నాయకులు. మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉపాధి చూపిస్తాం అని. కానీ దానికోసం ఎలాంటి అడుగులు వేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అండి, ఒకటి ఇప్పుడు మనము చెప్పాలి అంటే దెర్ ఇస్ టూ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వన్ ఈస్ లైక్ అ టౌన్ అండ్ సిటీ. అండ్ టౌన్లో కూడా రూరల్ కనెక్టెడ్ టౌన్స్ ఎక్కువగా ఉంటాయి. రూరల్ కనెక్టెడ్ టౌన్స్లో అనేది ఇండస్ట్రీస్ తీసుకురావడం చాలా కష్టం. ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ అండ్ అది ఫ్యాక్ట్, అందరికీ కూడా తెలిసిందే. అక్కడ అలాంటి ప్లేసెస్లో ఏ విధమైన ఉపాధిని మనం అందించగలుగుతాం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. ఏ ప్రాంతాన్ని బట్టి, ఏ పరిస్థితులను బట్టి, అక్కడున్న వనరులను బట్టి మనం ఏ విధంగా వాళ్ళకి చేయగలుగుతాము అనే దానిపైన నేను వర్కౌట్ చేస్తాను డెఫినెట్లీ. అంతేకాకుండా కొంచెం బాగా చదువుకున్న పిల్లలకి ఏ అవకాశం వస్తే ఓకే, దే మే గెట్ మోర్ ఆపర్చునిటీస్. నౌ ఇట్స్ గ్లోబలైజ్డ్ అయింది కాబట్టి మనం పిల్లలు ఇక్కడే ఉండాలి అని కాకుండా పిల్లలు గ్లోబల్లీ ఎదగాలి అని అంటే కూడా డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏ ఫీల్డ్ తీసుకుంటే మిగతా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వగలుగుతారు అనే దానికి కూడా ఒక కెరీర్ గైడెన్స్ సెల్ లాంటిది కూడా మనం మన ప్రాంతాలలో వాళ్ళకి ఆ అవగాహన అనేది కలిగించగలిగితే మటుకు తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు ఎమ్మిగనూరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేనేత సింగపూర్ లాంటి ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అయ్యింది. కానీ ఈరోజు పక్కన ఉన్నటువంటి సింగవరం గ్రామాన్ని కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? అంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్. ఒకప్పుడు ఉన్న మార్కెటింగ్ ఇప్పుడు లేకపోవడము. అండ్ ఆ మార్కెటింగ్‌ని తీసుకొని రావాలి. అందులో ముఖ్యంగా నేను చాలాసార్లు ఎమగనూరు వీవర్స్ తోటి కమ్యూనికేట్ అయినప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది అనేవాళ్ళనమాట. అంటే వాళ్ళ యాంబిషన్ ఏంటంటే, ఎమగనూరులో చీరలు, మగ్గాలు ఇన్ని మేము చేస్తాము. కానీ మేము చేసేదంతా కూడా గద్వాలకి చేస్తాము. మేము మాకంటూ ఎమగనూరులో ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంటే బావుంటుంది కదా! అని చాలా సార్లు వాళ్ళు అడగడం జరిగింది. దానికోసం చాలామందితో ఇంటలెక్చువల్స్ తోటి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ప్రొఫెషనల్ పీపుల్‌తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికోసం నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అలాగే అక్కడ వాళ్ళకి మార్కెటింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే కొంచెం మనం కష్టపడితే బయట నుంచి మనం ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళని తీసుకొనొస్తే కొన్ని డిజైన్స్‌ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయగలిగితే, ఎక్స్‌క్లూజివ్‌గా మనం కొన్ని డిజైన్స్‌ని ప్రొవైడ్ చేసి, ఆ డిజైన్స్‌ని మన బ్రాండ్‌గా మనం క్రియేట్ చేసుకుంటే కనుక మనము డిఫరెంట్ ప్లేసెస్‌కి, సింగపూర్ కాదు కదా, ఇంకెక్కడికైనా మనం మార్కెట్ చేసుకోవచ్చండి. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బుట్టా రేణుక
నాగల్దిన్నె గ్రామానికి దత్తత తీసుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు. ఆ గ్రామాన్ని పట్టించుకోలేదు. లేకపోతే కేవలం దత్తత తీసుకున్నామనే పేరు తప్ప చేసింది ఏమీ లేదనేటువంటి మీ మీద ప్రధానమైన విమర్శ. మీరేమంటారు? దానికి నేను కొన్ని కారణాలు ఉన్నాయండి. నేను నాగలిదిన్న దత్తతకు తీసుకున్నాను. నాగలిదిన్న దత్తత తీసుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది చాలా ఎఫెక్ట్ అయినది. ఆ టైంలోనే నేను పొలిటికల్‌గా కూడా లేను. కాకపోతే నేను స్కూల్స్ మేనేజ్ చేస్తున్నాను కాబట్టి యాస్ ఎ పిల్లలకి మనము సోషల్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మేము మా స్కూల్ నుంచి మా పిల్లల్ని నాగలిదిన్నకి తీసుకొని వచ్చి అక్కడ మేము సహాయం చేసాం. అక్కడ వాళ్ళందరికీ కూడా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ లైక్ వై ఐ వాస్ కనెక్టెడ్ అనమాట నాగల్దిన్నకు. ఆ విధంగా నేను నాగల్దిన్నను మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే చెప్పారో మీరు ఏదైనా ఒక ప్రాంతాన్ని, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని, అప్పుడు నేను దత్తతకు తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని నేను చాలా చేశాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాను, బస్ షెల్టర్స్ పెట్టించాను. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంటింటికి వాటర్ కనెక్షన్‌కి పైప్‌లైన్స్ తెప్పించాను. తర్వాత లైబ్రరీస్ కావాలంటే లైబ్రరీస్ ప్రొవైడ్ చేశాను. చాలా చేశాను. ఇంకా చేయాలని నాకు చాలా ఉండింది. రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా వేయాలనేసి అప్పటికి కొన్ని దగ్గర రోడ్స్ ఇవన్నీ వేయడం ఇవన్నీ జరిగింది. కాకపోతే నాకు పాలిటిక్స్ కొత్త. కానీ అక్కడ పాలిటిక్స్ ఎక్కువగా ప్లే చేయడం జరిగింది. అంటే మీరు అప్పుడు నేను స్వచ్ఛందంగా అపోజిషన్‌లో స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి సిట్యుయేషన్ ఉంది అప్పుడు. ఒక స్వచ్ఛంద సంస్థగా వచ్చి చేస్తున్నారు. అంటే ఎందుకు అడ్డుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటారు? అంటే అప్పట్లో నేను అపోజిషన్‌లో ఉన్నాను కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ నన్ను అలౌ చేయలేదండి. అందుకని నాకు చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా ఇబ్బందిగా అంటే చాలా ప్రాంతాల్లో చాలా సమస్యలు వచ్చాయి. దాంతో నేను చేయలేకపోయాను. అదే చూస్తే కుంటనహల్ తీసుకున్నాను తర్వాత. కుంటనహల్‌లో మొత్తం చేశాను. కుంటనహల్‌లో రోడ్స్ వేశాను. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాను. అక్కడ కంప్లీట్ విలేజ్ రోడ్స్ చేసేసాం మేము. అక్కడ మళ్ళీ ఆర్ఓ ప్లాంట్స్ పెట్టించాను. ఇలా చాలా చేసేసాను నేను అక్కడ. అంటే అక్కడ చేయగలిగాను, ఇక్కడ చేయలేకపోయాను అంటే మీరే అర్థం చేసుకోండి. బికాజ్ ఆ కైండ్ ఆఫ్ నాకు కంఫర్ట్ ఇవ్వలేదు అక్కడ వాళ్ళ జనం. అండ్ నేను కూడా అప్పుడు పొలిటికల్‌గా కొత్త కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయింది. మేడం, సిద్ధం సభ అనంతపురంలో రెడీ అయిపోతుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? ఎంతమందిని తీసుకెళ్తారు? సిద్ధం సభ చాలా ఆహ్, స్ట్రాంగ్‌గా మేము దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. మా పెద్దాయన చెన్నకేశవరెడ్డి గారు ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసేసారు. అండర్ హిస్ లీడర్‌షిప్ మేము చాలా స్ట్రాంగ్‌గా హైయెస్ట్ మెజారిటీ నంబర్ ఆఫ్ క్యాడర్‌ని తీసుకొని వెళ్ళి అది చాలా గ్రాండ్‌గా సక్సెస్ చేయాలనుకుంటున్నాం. చెన్నకేశవరెడ్డి గారు ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్‌లీ వి ఆర్ గోయింగ్ టు అది చాలా సక్సెస్ చేస్తామండి. అంటే మీకు నియోజకవర్గ బాధ్యతలు అప్పయిపోయిన తర్వాత మొదటి టాస్క్ ఇది. కాన్ఫిడెంట్‌గా ఫుల్‌ఫిల్ చేయగలరా? డెఫినెట్‌లీ. బికాజ్ నాకు అండగా చెన్నకేశవరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చాలా సీనియర్ లీడర్ అండ్ ఎక్స్‌పీరియన్స్ లీడర్ ఆయన. సో డెఫినెట్‌లీ ఆయన అండతోటి ఆయన లీడర్‌షిప్ తోటి డెఫినెట్‌గా నేను సక్సెస్ అవుతానండి. బుట్టారెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తా ఉన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధికి నేను తప్పనిసరిగా పనిచేస్తాను. మొన్నటిదాకా అక్కడ 2 విలేజ్‌లు దత్తత తీసుకొని చేశాను. కానీ ఈరోజు నియోజకవర్గ బాధ్యతలు మొత్తం నా పైన ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. దానికోసం నాకు ఒక ప్రత్యేక అజెండా ఉంది. ఆ అజెండాతోనే ముందుకెళ్తాను. రాబోయేటువంటి కాలంలో బుట్టారెడ్డి మార్క్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చూపిస్తామంటున్నారు బుట్టారెడ్డి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.